అసెంబ్లీ రాజకీయం. ఆ నియోజకవర్గంలో ఎటు చూసినా గోదావరి కనిపిస్తుంది. అయితే అక్కడ ప్రజలకు మాత్రం రక్షిత మంచినీరు అందడమే కలగా మిగిలిపోతోంది. సమస్యల పరిష్కారం సంగతి ఎలా ఉన్నా గోదావరిలో ఇసుకను మాత్రం వాటాలు వేసుకుంటారనే విమర్శ ఆ ప్రాంత అధికార ప్రతిపక్ష నాయకులపై ఉంది. విపక్షంలో ఉండడం కారణంగా గత 4 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నష్టాన్ని భర్తీ చేస్తామని స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు. గత 3 ఎన్నికల తరహాలోనే 2019లో సైతం పాత అభ్యర్థులే మరోసారి ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. కోనసీమకు ముఖద్వారమైన కొత్తపేట నియోజకవర్గంపై అసెంబ్లీ రాజకీయం ఇప్పుడు చూద్దాం. కోనసీమకు ముఖద్వారం లాంటిది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం. ఈ ప్రాంతంలో పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు ఫేమస్ రుచులు కూడా ప్రజల నోట్లో నానుతూ ఉంటాయి. ప్రస్తుతం ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంతో ఇక్కడ నిత్యం రాజకీయ రగడ వాతావరణం నెలకొంటుంది. గత 4 ఏళ్లుగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటి, అదేవిధంగా 2019 ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుందని ఇవాళ అసెంబ్లీ రాజకీయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు ముఖద్వారం కొత్తపేట నియోజకవర్గం. కోనసీమ ప్రాంతంలోకి ఈ నియోజకవర్గం మీదగానే ప్రవేశించాలి. అఖండ గోదావరి రాజమండ్రి దాటాక గౌతమి, వశిష్ఠ అనే పాయలుగా విడిపోతుంది. ఈ 2 నదుల మధ్య కొత్తపేట నియోజకవర్గం ఉంటుంది. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం ఇక్కడ ఉంది. 7 వారాల నోములో భాగంగా ప్రతి శనివారం వాడపల్లి ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పోటెత్తుతారు. శనీశ్వరుడు పూజలకు దేశంలోనే ప్రసిద్ధి చెందిన మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి ఆలయం, శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో కొలువైన ర్యాలీ గ్రామంలోని శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం, పలివేల శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామి, చింతలూరు నూకాలమ్మ తల్లి ఆలయం తదితర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నాయి. ధవళేశ్వరం సరార్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి ప్రవహించే ప్రధాన కాలువ కారణంగా కొత్తపేట నియోజకవర్గంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఇక్కడ రైతులు వరితో పాటు అరటి, కంద, పసుపు వంటి వాణిజ్య పంటల సాగులో ముందంజలో ఉంటారు. ఆలమూరు మండలంలోని గోదావరి లంకల్లో పెద్ద ఎత్తున కూరగాయల సాగు జరుగుతుంది. ఇక కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం గ్రామం పూతరేకులకు పుట్టినిల్లు. మట్టి కుండలపై బియ్యపు పిండితో పూత చుట్టలా చేసి వాటి ద్వారా తయారు చేసే పూతరేకు స్వీటుకు గోదావరి జిల్లాల స్పెషల్ ఐటెంగా గుర్తింపు ఉంది. స్వీట్ మాత్రమే కాకుండా ఆత్రేయపురం సమీపంలోని నార్కటిమిల్లి, అంకంపాలెం గ్రామాల్లో తయారు చేసే పచ్చళ్లు సైతం చాలా ఫేమస్. ఇక్కడ కుటీర పరిశ్రమల నుంచి వివిధ రకాల పచ్చళ్లు ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతవుతుంటాయి. నియోజకవర్గం కేంద్రంగా కొత్తపేట ఉన్నప్పటికీ 16వ నెంబర్ హైవేపై ఉన్న రావులపాలెం ప్రధాన వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది. నియోజకవర్గంలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు సుమారు 2,25,700 మంది. సామాజిక వర్గ సంఖ్య పరంగా చూస్తే ఎక్కువగా కాపులు సుమారు 82,000 మంది, ఇంచుమించు అదే సంఖ్యలో సిట్టిబలిజీ సహా ఇతర బీసీలు, తదుపరి ఎస్సీ, రెడ్డి, క్షత్రియ, కమ్మ సహా ముస్లిం వర్గాల వారుంటారు. 1952 నుంచి రాజోలు నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న కొత్తపేట తాలూకా 1967లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. తొలి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెవెన్యూ మంత్రిగా పనిచేసి రావులపాలెం వద్ద గౌతమి గోదావరిపై వంతెన నిర్మాణానికి కృషి చేశారు. తదుపరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మంతెన సుబ్బరాజు నాటి జిల్లా రాజకీయాల్లో దురంధరుడిగా గుర్తింపు పొందారు. రాష్ట్ర డ్రైనేజ్ బోర్డు చైర్మన్గా కూడా పనిచేశారు. 1978 నుంచి ఇక్కడ మహిళా ఎమ్మెల్యే భానుతిలకం ప్రాతినిధ్యం వహించారు. 1983లో ఎన్టీఆర్ ప్రపంచనంతో ఇక్కడ నుంచి డాక్టర్ చిర్ల సోమసుందర్రెడ్డి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1985లో డాక్టర్ ఐఎస్ రాజు తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందగా 1989లో డాక్టర్ చిర్ల సోమసుందర్రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 1994, 99, 2009లో బండారు సత్యానందరావు, 2004, 2014లో చిర్ల జగ్గిరెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. సామాజిక వర్గం పరంగా అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ 1994లో టీడీపీ నుంచి బండారు సత్యానందరావు గెలుపుతో తొలిసారి ఇక్కడ కాపులకు ఎమ్మెల్యే పదవి దక్కింది. 2009లో ఆలమూరు మండలం సైతం నియోజకవర్గంలో కలవడంతో కాపుల ఓట్లు మరింత పెరిగాయి. దీంతో 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ కూడా విజయం సాధించింది. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు సుమారు 10,000 మాత్రమే ఉన్నప్పటికీ జిల్లా సోమసుందర్రెడ్డి సహా ఆయన కుమారుడు 4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై 715 ఓట్ల స్వల్ప మెజార్టీతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి విజయం సాధించారు. కొత్తపేట
నియోజకవర్గంలో చుట్టూ గోదావరి నీళ్లు అందుబాటులో ఉంటాయి. అయితే సుమారు 50కి పైగా గ్రామాలకు శుద్ధి చేసిన గోదావరి జలాలు సరఫరా చేసేందుకు 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్రాజెక్ట్ ఇప్పటికీ నత్తనడకన సాగుతోంది. ప్రతిపక్షంలో ఉండడం వల్ల గత 4 ఏళ్లు పోరాటమే సరిపోయిందని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తారని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అంటున్నారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యే వైఖరి కారణంగానే పలు చోట్ల అభివృద్ధి ఆగిపోయిందని అక్కడ అధికార పార్టీ ఇన్ఛార్జ్ వాదిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గం పైకి రిచ్గా కనిపించినా లోపలికి తొంగి చూస్తే ఇక్కడ జనం పడుతున్న అనేక సమస్యలు దర్శనమిస్తాయి. చాలా గ్రామాల్లో భూగర్భ జలాలు తాగేందుకు పనికిరాకుండా పోయాయి. దీంతో నియోజకవర్గం చుట్టూ ఉన్న గోదావరి నీటిని ప్రభుత్వం తమకు సరఫరా చేయాలని జనం కోరుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం నాటి వైఎస్ హయాంలో బొబ్బర్లంక వద్ద ప్రారంభించిన గోదావరి జలాల సరఫరా ప్రాజెక్టు ఇప్పటికీ మొదటి దశను కూడా దాటలేదు. దీంతో 50కి పైగా గ్రామాలకు దశల వారీగా రక్షిత మంచినీళ్లు అందించడం కలగానే మిగిలిపోయింది. మరోవైపు ఎక్కువ మంది రైతులు ఉన్న ఈ నియోజకవర్గంలో చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీని అరకొరగా మాత్రమే అమలు చేయడం, వాణిజ్య పంటలకు ఎకరానికి 10,000 రూపాయలు మాత్రమే ఇవ్వడంతో నష్టం జరిగిందనే మాట వినిపిస్తుంది. కొత్తపేట ప్రాంతంలో వేల ఎకరాల్లో సాగయ్యే అరటి పంటకు మద్దతు ధర రాక రైతులు నష్టపోవడం తరచూ కనిపించే సమస్య. రావులపాలెంలో అంతర్రాష్ట్ర మార్కెట్ ఉన్నప్పటికీ రైతులకు మద్దతు ధర దక్కకపోవడంతో ఏటా అరటి రైతులు నష్టాల పాలవుతున్నారు. ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో 4 మండలాల్లోనూ రక్షిత తాగునీరు ఎవరికి సక్రంగా అందట్లేదు. కోట్లాది రూపాయలు పెట్టి బొబ్బర్లంకలో గోదావరి జలాలను శుద్ధి చేసి 57 గ్రామాలకి సరఫరా చేస్తూ ఉన్నారు. కానీ ఆ పనులు 4 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టిన పనులు ఇవాళకి కూడా పూర్తి కాలేదు. దీంతో ప్రజలకి సరైన మంచినీరు అందట్లేదు. అందరూ రోగాల బారిన పడుతున్నారు. పక్కనే గౌతమి గోదావరి, వశిష్ఠ గోదావరి ఉన్న కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలు త్రాగునీరు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే బొబ్బర్లంకలో నిర్మిస్తున్న ఆ రక్షిత మంచినీటి పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారండి. మరోవైపు కొత్తపేట నియోజకవర్గంలో ప్రధానమైంది పేదలకు ఇళ్ల స్థలాల సమస్య. గత ప్రభుత్వ హయాంలో సుమారు 100 కోట్ల రూపాయల ప్రైవేట్ భూమిని సేకరించి పెట్టినా 4 ఏళ్లుగా పేదలకు ఒక్క ఇంటి పట్టా కూడా పంపిణీ జరగలేదని విమర్శలొస్తున్నాయి. గ్రామాల్లో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేస్తున్నప్పటికీ ప్రధానమైన రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. రావులపాలెం, కొత్తపేట, జొన్నాడ, మండపేట ప్రధాన రహదారుల అభివృద్ధి జరగక నిత్యం అనేక మంది ప్రాణాలు పోతున్నాయి. దశాబ్దాల క్రితం వేసిన ఈతకోట, పలివేల రోడ్డు దుస్థితి గత 4 ఏళ్లుగా అలాగే కొనసాగుతోంది. వరద ముప్పు నుంచి రక్షించే విధంగా చేపట్టిన గోదావరి ఏటిగట్ల పటిష్టత పనులు గత 4 ఏళ్లుగా ముందుకు సాగటం లేదు. డెల్టా ఆధునీకరణ కార్యక్రమం అటకెక్కడంతో కాటన్ మహాశయుడి కాలంలో గోదావరి కాలువలపై నిర్మించిన లాకులు కుప్పకూలే ప్రమాదంలో ఉన్నాయి. ఇక్కడ 17 ఇసుక ర్యాంపులు ఉన్నా సామాన్యుడికి ఉచితంగా ఇసుక అందటం కలగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తపేట నియోజకవర్గంలో నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ప్రతి ఫంక్షన్లోనూ గొడవలు, ప్రజా సమస్యలు పక్కకు పెట్టుకుపోవడం, ఊకదంపుడు ఉపన్యాసాలు. ఆ రకంగానే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గడం, తెలుగుదేశం వారేమో ఇక్కడ అధికారంలో ఉండడం, అటు ఎమ్మెల్యే ఇటేమో అధికారమో తెలుగుదేశం అవడం వల్ల గొడవల తప్ప ఈ 4 సంవత్సరాలు ఏ మీటింగ్ పెట్టినా గొడవలు, కుర్చీలు ఇసురుకోవడమే తప్ప ప్రజా సమస్యల మీద మాత్రం దృష్టి కేంద్రీకరించకుండా మరి నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధిలో వెనకబడిపోయింది. సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు అధికారులు. డిమాండ్ సృష్టించారు. ఇది పద్ధతి కాదు. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ మీరు దాన్ని తప్పు సరిచేసి ర్యాంపులు సుజావుగా నడపడం వల్ల డిమాండ్ ఎప్పుడైతే లేదో సామాన్యులకి భవన నిర్మాణానికి ప్రగతి పథంలో అభివృద్ధి పందాకి మరి ప్రయాణించినటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఈ రకంగా ర్యాంపులన్నీ మూసేసేసి ఇసుక వల్ల డిమాండ్ పెరిగిపోవడం వల్ల అసాంఘిక శక్తులు కూడా ఈ రంగంలో చొరబడి అన్ని రకాల సమస్యలు తయారవుతూ ఉన్నాయి. కాబట్టి ఉచిత ఇసుకని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలాగా డిమాండ్ లేకుండా ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ ప్రకారం తీసుకెళ్లే విధంగా కలెక్టర్ గారు స్పష్టంగా ప్రకటించి అన్ని ర్యాంపులు తీసుకెళ్ళని చెప్పేసి భరోసా ఇచ్చిన రోజునే ఇసుక సామాన్యులకి అందుబాటులో ఉంటుంది తప్ప. ఓవైపు సమస్యలు ఇలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే చిట్లా జగ్గిరెడ్డి వాదన మరోలా ఉంది. తాను వైసీపీకి చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యేని కావడంతో అధికార పార్టీ పక్షపాతం చూపిస్తుందని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తనకు కాకుండా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జికి ఇవ్వడం అప్రజాస్వామ్యమని అంటున్నారు. తాను 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ప్రారంభించిన ఏటిగట్ల ఆధునీకరణ, ఎత్తిపోతల పథకాల అప్గ్రేడేషన్, గోదావరి జలాల సరఫరా వంటి ప్రాజెక్టులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయని, కొన్ని పనులను మాత్రం పోరాడి సాధించుకున్నానని చెబుతున్నారు. గత 4 ఏళ్లుగా అభివృద్ధి జరిగిందనే సంతృప్తి తనకు లేదని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అంటున్నారు. సుమారు 40 సంవత్సరాల నుంచి కొత్తపేట నియోజకవర్గంలో ప్రజానికి అంతా కూడా మా మీద ఒక అభిమానంతో నాన్నగారిని కానీ నన్ను కానీ గెలిపించడం జరుగుతోంది.
మొన్న కూడా విపరీతమైన తెలుగుదేశం పార్టీ గాలి వీచినప్పటికీ ఈ నియోజకవర్గంలో మరి మా కుటుంబం నుంచి ప్రజలందరూ కూడా గౌరవించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరి ఏదైతే అధికార పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకపోవడం, ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండిపోవడం, ఈ నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో మరి పనులు జరిగేటువంటి తృప్తి నాకు కూడా లేదు. ఎంచేతంటే గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి శాశ్వతమైన అనేక ప్రాజెక్టులు మా తండ్రి గారి టైంలో కానీ నా టైంలో కానీ తీసుకొచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో చేయగలిగాం. కానీ ఈ టర్మ్లో మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడం వల్ల, పూర్తిగా పక్షపాత ధోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరించడం వల్ల, కక్షపూరిత వాతావరణంలో వెళ్ళడం వల్ల మరి నాకు ఇచ్చే గ్రాంట్ కూడా నా మీద ఊడిపోయినటువంటి వారికి ఇచ్చి ఈ రోజు వరకు ఎమ్మెల్యేగా ఒక నయా పైసా గ్రాంట్ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చింది ఈ ప్రభుత్వం. ఈ కార్యక్రమాల వల్ల నష్టం నాకు కాదు, కానీ నియోజకవర్గం తీవ్ర స్థాయిలో నష్టపోయింది. కానీ ఏదైతే ఈ పదవి ద్వారా 10 మంది ప్రజలకు సాయపడదామనే ఆలోచనలు మాత్రం మరి ఈ ప్రభుత్వంలో చేయలేకపోయింది. ఎమ్మెల్యే వాదన ఇలా ఉంటే గత 4 ఏళ్లుగా అభివృద్ధి పనులను తన ఆధ్వర్యంలోకి తెచ్చుకున్న టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు మాత్రం నియోజకవర్గంలో అంతా ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. నియోజకవర్గానికి చెందిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సహకారంతో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన తాము గత 4 ఏళ్లుగా 500 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశామని చెబుతున్నారు. నియోజకవర్గంలో 33,000 మందికి పెన్షన్లు, 25 గ్రామాల్లో కొత్తగా పంచాయతీ భవనాలు, 20 గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణం, 70 అంగన్వాడీ కేంద్రాలు, 90% వరకు సిమెంట్ రోడ్లు, గ్రామాల్లో 100% ఎల్ఈడీ బల్బులు, కాల్వలపై వంతెనల నిర్మాణం, కార్పొరేషన్ లోన్లు వంటి కార్యక్రమాలు చేపట్టామని, వాస్తవానికి ప్రతిపక్షానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే గొడవలు చేయడం కారణంగానే పలుచోట్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయని టీడీపీ ఇన్ఛార్జ్ బండారు వాదిస్తున్నారు. సుమారు 500 కోట్ల రూపాయల పైబడి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందనేది ఎంతో సంతోషంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అన్ని గ్రామాల అభివృద్ధి కోసం నేను, నాతో పాటు మా డిప్యూటీ చైర్మన్ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, వారితో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరం కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇంకా నియోజకవర్గంలో కావాల్సినటువంటి పనులన్నీ కూడా గుర్తించి వాటిని అమలు చేయడం కూడా ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉన్నాం. ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకునే విధంగా వివాదాలతోటి రసాభాస్ చేయటం, దాన్ని ఏదో విధంగా అభివృద్ధి జరగకుండా దాన్ని అడ్డం పడే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది తప్ప ఏ రకంగానూ కూడా కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి జరగాలనే ఆలోచనతో శాసనసభ్యుడు పనిచేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడైనంత మాత్రాన ప్రభుత్వంలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి అధిక పనులు నియోజకవర్గం కోసం కోరి చేసుకోవద్దనేది కూడదని ఎక్కడా లేదు. కానీ ఆ వంతు కృషి ఆయన ద్వారా నేను ఎప్పుడు చూడలేదు. పైగా జరుగుతున్న కార్యక్రమాల్లో లేనిపోని వ్యవహారాలతోటి అడ్డుకోవడం అనేది చూడటం జరిగింది. ఉదాహరణ చూసుకుంటే లొల్లా వాడపల్లి రోడ్లో ఆయన వల్ల కొంత రోడ్డు సిమెంట్ రోడ్డు వేయకుండా ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా రాలి గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న మెయిన్ రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమంలో ఆయన వల్ల ఆ రోడ్డు వెడల్పు చేయకుండా ఆ గ్రాంట్లు వేరే చోటకి మరలిపోయే పరిస్థితి కలిగింది. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు పచ్చరంగు పలుముకున్నాయని, వైసీపీకి చెందిన వారికి కనీసం పింఛన్లు కూడా ఇవ్వటం లేదని టీడీపీ నాయకులపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మండిపడుతున్నారు. కనీసం తాను ప్రతిపాదించిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా మంజూరు చేయలేదని, ఇటీవల విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులను సైతం అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి పార్టీ మారిన 21 మంది వైసీపీ ఎమ్మెల్యేల తరహాలోనే తనకు కూడా టీడీపీ నుంచి ఒత్తిళ్లొచ్చాయని, అయితే తాను ఆపరేషన్ ఆకర్షకు లొంగలేదని, రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చాక కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా భర్తీ చేస్తానని ఎమ్మెల్యే చిట్లా జగ్గిరెడ్డి అంటున్నారు. నాకు అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీలు అయితే ప్రజలు నెగ్గించారో ఈ ప్రభుత్వంలో మరి నిజంగా న్యాయం జరగని సందర్భంలో నేను కూడా అందులోకి వెళ్ళి నా వరకు నేను చక్కబడిపోవడమో లేదా నేను నాకున్న ఇబ్బందులు క్లియర్ చేసుకోవడం నా ఉద్దేశం కాదు. మా తండ్రి గారు ఏదైతే నైతిక విలువలతో రాజకీయం మాకు నేర్పానో దానికి కట్టుబడి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రజలకు రావాల్సినటువంటి ప్రతి దాని మీద కూడా ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నాం. కొత్తపేట నియోజకవర్గంలో ఈసారి ఎంతైతే వారు నష్టపోయారో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే భర్తీ చేసి ప్రజలు రుణం తీర్చుకోవడం కోసం ప్రయాణం చేస్తున్నాను. కానీ ఏదో వేరే ఆశలు అయితే మాత్రం నాకేమీ లేవు. ఈ నియోజకవర్గంలో ప్రజలకు రుణం తీర్చుకోవడమే నా ప్రధానమైన ఉద్దేశం. నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి పాస్తి కార్యకర్తలు ఎక్కడున్న ప్రజానీకం వారి యొక్క అభివృద్ధి కోసం తప్పనిసరిగా పాటుపడతారు. మరోవైపు సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల సంగతి పక్కన పెడితే గత 4 ఏళ్లుగా అనేక సార్లు అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య జరిగిన గొడవలనే నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా చర్చించుకునే పరిస్థితి. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికార పార్టీ నాయకుల పెత్తనంపై ఎమ్మెల్యే చిట్లా జగ్గిరెడ్డి దూకుడుగా వెళ్లటం, అవి కాస్త రసాభాసకు దారితీయటం ఇక్కడ నిత్యకృత్యంలా సాగుతూ వచ్చింది. జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే చిట్లా జగ్గిరెడ్డిలు ఒకరిపై ఒకరు కాగితాలు, వాటర్ బాటిళ్లు విసురుకోవడం దుమారం రేపింది.
అయితే ఓవైపు గొడవలు జరుగుతున్న క్రమంలోనే నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపుల నుంచి కోట్లాది రూపాయల ఉచిత ఇసుకను, అదేవిధంగా గోదావరి లంకల నుంచి మట్టిని మాఫియా కొల్లగొడుతూ వచ్చింది. 4 ఏళ్లుగా అక్రమాలు యథేచ్ఛగా సగటంతో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య ఇసుక, మట్టి విషయంలో వాటాలు పంచుకునే వ్యవహారం ఏదో ఉందనే మాటను కొత్తపేట జనం బహిరంగంగానే చెప్పుకుంటారు. నియోజకవర్గం పేరుకు తగ్గట్లుగానే కొత్తపేటలో రాజకీయాలు కొత్తగానే ఉంటాయి. పలుసార్లు పార్టీల హవాలకు అనుగుణంగాను, మరికొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగాను ఇక్కడ ఓటర్లు తీర్పిచ్చారు. గత 3 ఎన్నికల్లోనూ 4 పార్టీల ద్వారా తలపడిన పాత అభ్యర్థులు 2019 ఎన్నికల్లోనూ మరోసారి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ జనసేన ప్రాబల్యంపై కూడా అంచనాలున్నాయి. కోనసీమ ప్రాంతంలోని 2 జనరల్ స్థానాల్లో ఒకటైన కొత్తపేటలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా ఉంటాయి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన బండారు సత్యానందరావు 1994, 1999లో ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బండారు తదుపరి కాంగ్రెస్లో చేరారు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి సొంత గూటికి చేరిన బండారు టీడీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వివాదాల జోలికి వెళ్లరనే ముద్ర ఉండటం బండారుకు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం కొత్తపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సత్యానందరావు 2019 ఎన్నికల్లో 4వసారి ఎమ్మెల్యేగా గెలుపుపై ఆశలతో ఉన్నారు. అయితే గెలుపుకు కాపు సామాజిక వర్గం ఓట్లు తప్పనిసరి కావడంతో జనసేనలోకి వెళ్లే అవకాశాలు సైతం ఉన్నాయనే ప్రచారం ఉంది. అయితే గతంలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లడం ద్వారా టీడీపీకి దూరమైన సత్యానందరావు మరోసారి అలాంటి పొరపాటు చేయరనే మాట ఇక్కడ తెలుగు తమ్ముల నుంచి వినిపిస్తుంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి విషయానికొస్తే గత 40 ఏళ్లుగా ఆయన కుటుంబం కొత్తపేట రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. జగ్గిరెడ్డి తండ్రి డాక్టర్ సోమసుందర్ రెడ్డి 1983లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా తదుపరి కాంగ్రెస్లో చేరి విజయం సాధించారు. తండ్రి మరణం తర్వాత రాజకీయ వారసుడిగా కొత్తపేట పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన జగ్గిరెడ్డి మొదట రావులపాలెం జెడ్పీటీసీగా గెలుపొంది 2004లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో ఓటమి తర్వాత గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేగా గత పర్యాయం కంటే ఈసారి నియోజకవర్గంలో పెద్దగా పనులు చేయించకపోవడం జగ్గిరెడ్డికి ప్రతికూలంగా కనిపిస్తుంది. తన కుటుంబానికి ఉన్న పేరు, ప్రజల్లో వైఎస్ జగన్ పై పెరుగుతున్న సానుకూలత వంటివి కలిసొచ్చి 2019 ఎన్నికల్లో మరోసారి గెలుపు ఖాయమని జగ్గిరెడ్డి ధీమాగా ఉన్నారు. ఇక జనసేన విషయానికొస్తే నియోజకవర్గంలో సుమారు 82,000 మంది కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ ప్రభావం ఇక్కడ ఉంటుందనే అంచనాలున్నాయి. 2009లో చిరంజీవి పార్టీ స్థాపించిన సమయంలో నాటి వైఎస్ హవాకు సైతం వ్యతిరేకంగా ఇక్కడ ప్రజారాజ్యం విజయం సాధించడానికి సామాజిక వర్గ ఓట్లు ప్రధాన కారణం. 2019 ఎన్నికల్లో జనసేన పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడ గతంలో చిరంజీవి పార్టీకి వచ్చిన ఓట్లు తమ్ముడు పార్టీకి వస్తాయా అనేది చర్చగా మారింది. బండారు శ్రీనివాసు ఇక్కడ జనసేన టికెట్ కోసం పోటీలో ఉండటం ఆసక్తి రేపుతోంది. ఇతర నియోజకవర్గాల తరహాలోనే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కొత్తపేటలో కూడా నామమాత్రంగానే ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుడిగా ఉండిపోవడం వల్ల తాను గత 4 ఏళ్ల నుంచి కూడా కొత్తపేట నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయినని స్థానిక ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి అంటున్నారు. అదే సమయంలో గత 4 ఏళ్ల నుంచి ఇక్కడ 500 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగామని టీడీపీ నాయకులు ధీమాగా చెప్తున్నారు. మొత్తం మీద కొత్తపేట నియోజకవర్గంలో ఇటు గోదావరి ఏటిగట్ల ఆధునీకరణ, అదేవిధంగా గోదావరి జలాల సరఫరా వంటి అనేక సమస్యలు ఇక్కడ తిష్టవేసి ఉన్నాయి. 2019 ఎన్నికల నేపథ్యంలో చూస్తే కనుక ఇక్కడ జనసేన పార్టీ ఎంతవరకు ఓట్లు రాబట్టగలుగుతుందన్న విషయం మీద ఇటు టీడీపీ కానీ ఇటు వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు విజయావకాశాలు ఉంటాయని చెప్పి ఇక్కడ రాజకీయ వర్గాల్లో అంచనా ఉంది. కెమెరామెన్ రవితో వరప్రసాద్, ఐ న్యూస్, రాజమండ్రి. కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి జరిగిందని కొందరంటుంటే అసలు ఎన్నికల హామీలే నెరవేరలేదని మరికొందరు అంటున్నారు. ప్రజలేమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రధాన సమస్యలు మా ఇక్కడెక్కడ సిమెంట్ రోడ్లు అవుతున్నా కూడా మెయిన్ తార్ రోడ్లు, పాత తార్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అదే ఇప్పుడు మన పలివేలు నుంచి గంటి వరకు రోడ్డు, అలాగే మన అమలాపురం నుంచి ఇప్పుడు రావులపాలెం వరకు కూడా ఈ రోడ్డు ఎక్స్టెండ్ చేసి కొద్దిగా రోడ్డు పెంచడం ద్వారా ఈ యాక్సిడెంట్ల నిర్మూలన అన్నది అరికట్టచ్చు. ఇప్పుడు ఇరుగు రోడ్లు అవడం వల్ల యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అధికార పక్షంలో ఉన్నటువంటి సత్యానందం గారు నేను అధికారంలో ఉండి ఎమ్మెల్యే అయితే మరింత అభివృద్ధి చేయగలనని ఆయన బాధపడుతున్నారు. ఈయనేమో జగ్గిరెడ్డి గారు ఏమో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ అధికారంలో లేకపోవడం వల్ల సరైన డెవలప్మెంట్ నేను చేయలేకపోతానని బాధపడుతున్నారు. 4 ఏళ్ళు కూడా ఇదే కనబడుతుందండి. కేవలం ఏంటి మాకు సుమారు 13 వరకు ఇసుక ర్యాంపులు ఉన్నాయి కొత్తపేట నియోజకవర్గంలో.
కానీ ఇంతవరకు కూడా నదీ ప్రవాహక ప్రాంతమే ఇదంతా కూడా, కోనసీమ అంతా కూడా ఇసుకతో ఉన్నటువంటి ప్రాంతాలే. కానీ అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లు శని అన్నట్టు ఇసుక మాత్రం ప్రజలకు అందుబాటులో లేదు. కేవలం జిల్లాలు దాటిపోయి అవన్నీ దాటిపోయి అది అమ్ముకోవడానికి వనరుగా ఉండి ఆదాయ వనరులుగా మార్చుకున్నారే తప్ప రాజకీయ నాయకులు కానీ వ్యాపారవేత్తలు కానీ సామాన్యుడికి ఎప్పుడూ కూడా అందుబాటులో లేదు. ఇవాళ వరకు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా వాళ్ళ చుట్టూ పదే తిరగడమే తప్ప వాళ్ళకి అసలు ఇటువంటి పరిస్థితుల్లో కూడా కన్స్ట్రక్షన్స్ నిమిత్తం ఎవరికీ కూడా ఇసుక అనేటువంటి దొరకలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రతిపక్షానికి చెంది ఉండడం వల్ల, ఇంతకుముందు ఈ ప్రతిపక్షానికి చెంది ఉండడం వల్ల శాసించిన స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగలేదు. పైగా ఇంకోటి ఇసుక మట్టి ఈ మాఫియాలు కొంచెం బాగా డెవలప్ అయిపోయి పార్టీలు తేడా లేకుండా ఈ పంపకాలు ఇసుక మట్టి మాఫియాల్లో పంచుకోవడానికి వీళ్ళకి భేదాలు ఏమీ ఉండవు. మిగతా విషయాల్లోనే తేడా ఉంటాయి. ఈ మధ్యనే జిల్లా పరిషత్ జడ్పీగా మీటింగ్లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అది అన్ని వీడియోలు వచ్చినాయి. రైతు రుణమాఫీ నామమాత్రంగా చేశారు, అది ఆశించిన స్థాయిలో చేయలేదు. ఏమండి జగ్గిరెడ్డి గారి పాలన పర్లేదండి అంటే పోరాడుతున్నారండి, కానీ పైనుంచి రావాలి కదండి. కొంతవరకే రాబట్టారండి, కొంతవరకు రావట్లేకపోయారు. అదండి ఇప్పుడు ఇంతకుముందు ప్రెసిడెంట్ వాళ్ళు వేరే పార్టీ అండి, టీడీపీ వచ్చారండి. కొన్ని పనులు జరుగుతున్నాయండి. అదండి ఇసుక ఫీజు ర్యాంపులు ఏమంటే అన్ని పార్టీలు లాలూసి అయిపోయారండి. ఆడకి లంచాలు, ఈడకి లంచాలు, అందరికీ లంచాలండి. ఇది ఇవాల్టి అసెంబ్లీ రాజకీయం. మరో అసెంబ్లీ రాజకీయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్.